సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పిల్లలపైన స్త్రీలపైన ఆగకుండా కొనసాగుతున్న అత్యాచారాలు హింసను చూశాక మన ప్రభుత్వాలకి అనేక కొత్త ఆలోచనలు వస్తున్నాయి. జనాభాలో సగభాగమైన మహిళల్ని హింస నుండి కాపాడేందుకు మనకున్న రక్షణ వ్యవస్థలు సరిపోవని అందరూ గ్రహిస్తున్నారు. ఆడపిల్లలపైన హింస అత్యాచారాలు బయట బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, ఇళ్లల్లోనూ సన్నిహితులైన వ్యక్తుల వల్లనూ జరుగుతున్నాయన్న చేదు నిజాలు ఆలస్యంగానైనా అనేకం వెలుగు చూస్తున్నాయి. కనురెప్పలే కళ్లను కాటేస్తే ఆ స్త్రీలని పిల్లల్ని కాపాడేదెవరు? అందుకే పిల్లలు స్త్రీలు స్వీయ రక్షణకు పూనుకోవాలని, అందుకు సంబంధించిన యుద్ధ విద్యలలో తర్ఫీదు కావాలని నేడు అనేకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ఆ విభిన్నమైన వంటకాన్ని మనకు పరిచయం చేయడానికి జ్యోతి గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడ పరిచయం చేసుకుందామా? నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను అటుకులు బిర్యానీ చేయబోతున్నానండి. అటుకుల బిర్యానీ. ఓకే అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్పండి. అటుకులు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, క్యారెట్, సాల్ట్, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నూనె. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, సిద్ధం చేసుకుందాం. ముందుగా ఏం చేయాలండి? ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలా? ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ముందు పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను చింతల నుంచి వచ్చాను. చింతల నుంచి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు జీడిపప్పులు వేయించి తీసుకోవాలండి పక్కకి. ఓకే. కొంచెం ఆయిల్ వేడెక్కిందా? జీడిపప్పులు వేయించి పక్కకి తీసుకోవాలి. అటుకులతో బిర్యానీ అంటే మనం బియ్యం కాకుండా బియ్యాన్ని అవాయిడ్ చేసి అటుకులతో చేస్తాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, జీడిపప్పులు వేయించి జీడిపప్పులు వేగిపోయినప్పుడు బౌల్లో తీసేస్తున్నాండి ఇవి. ఓకే. ఇవి పక్కన పెట్టుకుని మనం తర్వాత హోల్ గరం మసాలా కొంచెం ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇది ఓకే. గరం మసాలా నానబెట్టుకుని ఇప్పుడు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. మసాలా ఎందుకండి వాటర్ లో నానబెట్టుకుని వేసుకుంటున్నాం అంటే కొంచెం పసుపునండి, కొంచెం ఘాటు అది నీళ్ళలో దిగుతుంది. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్, తర్వాత కరివేపాకు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అయితే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోయాలి. సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తుంటాను, డైలీ చూస్తుంటారా? ఏ సెగ్మెంట్ బాగా ఇష్టం మీకు? ఈ వంటల సందడి, తర్వాత సొగసు తోడుతారమా, చూడండి చేయండి, ఇవన్నీ బాగా చూస్తూ ఉంటాను. వంటల్లో నాన్ వెజ్ తింటారా మీరు? తింటాను. అంటే ఏది బాగా స్పెషల్ గా చేస్తారు? వంటలు అంటే మా ఫ్రాన్స్ బాగా చేస్తారు. ఫ్రాన్స్ బాగా చేస్తారు. ఈసారి ఫ్రై అయిపోయినా కొంచెం వాటర్ పోద్దాం ఇందులో. కొద్దిగా వాటర్ పోయండి. చాలు చాలు చాలు. ఇప్పుడు వాటర్ పోసినట్టు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేద్దాం. టేస్ట్ చెప్పండి. సాల్ట్ మనం అటుకులు వేసుకున్న తర్వాత కూడా సరిపోయేంత వేసుకోవాలి. తర్వాత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్. తర్వాత కొద్దిగా పుదీనా.
పుదీనా కొద్దిగా, తర్వాత కొంచెం కొత్తిమీర. పుదీనా కొత్తిమీర ఇది బాగా మరగాలండి ఈ నీళ్ళు. ఓకే. ఈసారి బాయిల్ అవుతున్నాయండి వాటర్. ఇందులో ఇప్పుడు అటుకులు వేద్దాం. అటుకులు వేసేద్దామా? అటుకులు వేసేద్దాం. కొంచెం కొంచెం మంట బాయిల్ అయితే తగ్గి సరిపోతుంది. కొద్దిగా చిన్న మంట చేయి. మామూలుగా రైస్ అయితే మనం నానబెట్టి ఉంచుకుని వేస్తాం కదా, ఇవి ఇదైతే మెత్తగా direct ఉంటాయి కదండి, ఉంచుకుని డైరెక్ట్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా వాటర్ పోయింది, కొంచెం సరిపోతుంది. సరిపోతుందా? సరే. మొత్తం నానాలి వాటర్లో. వాటర్లో కొంచెం ఉడుకుతాయండి. కంప్లీట్ అయిపోయినట్టేనా? అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. దీంట్లో ఇంకేమైనా వేయాలా? ఇంకా ఏం అవసరం లేదండి, అన్ని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. తీసేద్దామా? తీసేద్దాం. ఇది సర్వింగ్ బౌల్లో తీసేద్దామండి. సరే అయిపోయింది. ఓకే. దీనిపైన జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేద్దాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి గార్నిషింగ్కి. కొద్దిగా కొత్తిమీర. అటుకుల బిర్యానీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదండి జ్యోతి గారు తయారు చేసిన అటుకుల బిర్యానీ. మరి దీని రుచి చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. అటుకుల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, మసాలా దినుసులు, జీడిపప్పు, ఆయిల్. అటుకుల బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసి బాగా వేయించాక వాటర్ పోసి ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గిన తర్వాత అటుకులు వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల బిర్యానీ రెడీ. అటుకుల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. మరి రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి జ్యోతి గారు. థ్యాంక్ యూ. అంటే అటుకులతో చేస్తారు, ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా డిఫరెంట్ గా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసినందుకు. దీనిగాను మీకు అనుస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలానే అనుస్వార్ తరఫు నుంచి మంచి గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి జ్యోతి గారు రెడీ చేసిన అటుకుల బిర్యానీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 04023255654. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.